వెల్కమ్ టు అరుణ గీక్స్ తెలుగు ఛానల్. మనిషి యొక్క ఆలోచనలు మనిషి సక్సెస్ని, ఫెయిల్యూర్ని ఎంతవరకు ప్రభావితం చేస్తాయో చూద్దాం. ఆలోచనలే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. మనం ఎలాంటి ఆలోచనలు చేస్తామో అలాంటి జీవితాన్ని అనుభవిస్తాం. ధర్మబద్ధమైన ఆలోచనలే మనల్ని విజయ తీరాలకు తీసుకెళ్తాయి. మంచి ఆలోచనలు మనిషిని పరిపూర్ణత వైపు నడిపిస్తాయి. మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. మనసును నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఏ దైవమైనా మనసు నియంత్రణ ఎంత ముఖ్యమో చెప్తున్నారు. ఆలోచనకర్తల గురించి భగవద్గీత మరియు బైబిల్లో చాలా గొప్పగా చెప్పారు. దేవుడు ప్రతి విషయాన్ని తన సమయానుసారం అద్భుతంగా నిర్మించాడు. మనిషి తన హృదయంలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటాడో అతను అలాంటి వాడే అని చెప్తున్నాడు. మన ఆలోచనలే మన నిజమైన స్వరూపాన్ని తెలియజేస్తాయి. బి ఏ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రిన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. అందరూ వెళ్లే దారి కాకుండా ఏది బెటర్గా ఉంటుందో, ఏది ఇప్పుడున్న పరిస్థితులలో మీకు అనుకూలంగా ఉంటుందో, ఏది సంపూర్ణంగా ఉంటుందో దానిని దేవుడికి చెప్పి మీరు చేస్తే ఇప్పుడున్న పరిస్థితి నుండి రూపాంతరం చెందుతాం, ట్రాన్స్ఫార్మ్ అవుతాం అని చెప్తుంది. ఇలా మనల్ని తీర్చిదిద్దుకోవాలి అని బైబిల్ చెప్తుంది. యద్ యథా చరతి శ్రేష్టా తత్ తథేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్థ తదు అనర్ధతే. అర్థం, సమాజంలో గొప్పవారు నాయకులు ఏం చేస్తారో ఇతరులు అదే అనుకరిస్తారు. కాబట్టి మంచి ఆలోచనలు కలిగి సమాజానికి లేదా మన కుటుంబానికి, మన టీంకి శ్రేయస్సును, విజయాన్ని అందించే ఆలోచనకర్తలు ఉండాలి. భగవద్గీత 10వ అధ్యాయం 8వ శ్లోకం చెప్తుంది, జ్ఞానము, వివేకము ఆలోచనకర్తల నుంచి రావాలి. భగవద్గీతలో మన ఆలోచనలు మన కర్మలను ప్రభావితం చేస్తాయని, కర్మల ద్వారా మన భవిష్యత్ మారుతుందని చెప్పబడింది. భగవద్గీత 6వ అధ్యాయం 5వ శ్లోకం, ఒక మనిషి తన మనసుతో తానే పైకి ఎదగాలి, తనను తాను దిగజార్చుకోకూడదు. మనస్సే మనిషికి మిత్రుడు, మనస్సే మనిషికి శత్రువు. అంటే మన ఆలోచనలు అహం సర్వస్య ప్రభవో మతః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుద్ధ భావస మన్వితాః. భగవంతుడే సర్వజ్ఞానానికి మూలం. ఆలోచనకర్తలు, బుద్ధిమంతులు ఈ విషయాన్ని గ్రహించి ధర్మబద్ధంగా జీవించాలి. మనిషి ఏ రకమైన నమ్మకాలతో ఉంటాడో అతని ఆలోచనలు అలాంటి యొక్క కర్మలను కూడా కలిగి ఉంటాడు.